రోజు రోజుకు మిద్దె తోటలను పెంచే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు ఆరోగ్యం కోసం పెంచుతుంటే మరికొందరు ఆనందం కోసం రంగురంగుల పూల మొక్కలను పెంచుతున్నారు. మొదట్లో ఆకుకూరలు, పూల మొక్కలు, కూరగాయలతో మొదలై నేడు పండ్ల మొక్కలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అలా విజయవాడకు చెందిన దంపతులు మేడపై పండ్ల మొక్కలను పెంచుతూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మిద్దె తోట ఆరోగ్య సంరక్షణకే కాదు, సమాజ పరిరక్షణకు కూడా ఉపయోగకరమంటున్న ఆ దంపతుల అనుభవాలను ఈనాటి నందనవనంలో తెలుసుకుందాం. చూస్తుంటే ఇదేదో చిట్టడివిలా కనిపిస్తోంది కదూ. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కూరగాయలతో నిండుగా కనపడుతున్న ఈ మిద్దె తోట విజయవాడ మధురానగర్లో ఉంది. ఇదిగో ఇక్కడ మొక్కల బాగోగులను చూసుకుంటున్న వీరు సుకన్య, రాజశేఖర్ దంపతులు. వృత్తిరీత్యా రాజశేఖర్ విజయవాడ నగరపాలక సంస్థలో హాకీ కోచ్గా పనిచేస్తూ ఉండగా సుకన్య అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. రాజశేఖర్కు గతంలో ఆరోగ్యం క్షీణించటంతో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు తినటంతో కోలుకున్నారని, దీంతో మిద్దె తోటను విస్తరించారని చెబుతారు సుకన్య. వృత్తిరీత్యా అంగన్వాడీ టీచర్ కావటంతో చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలలో ఏర్పడే రక్తహీనత నుంచి కాపాడే ప్రయత్నంలో భాగంగా తన మిద్దె తోటలో పండించిన మునగాకును ఆహార పదార్థాలతో కలిపి ఇస్తున్నారు. మిద్దె తోటలో అధిక భాగం పండ్ల మొక్కలకు స్థానం కల్పించామని, రసాయన ఎరువులను వాడకుండా వంటింటి వ్యర్థాలనే ఎరువులుగా ఉపయోగిస్తున్నామంటూ వారి అనుభవాలను ఇలా మనతో పంచుకుంటున్నారు. ఇది వచ్చేసి మా టెర్రస్ గార్డెన్ అండి. మా టెర్రస్ గార్డెన్లో నాకు వచ్చే హైలైట్ ఏంటంటే మునగ మొక్కలు, డ్రాగన్ ఫ్రూట్స్ అండి. డ్రాగన్లో వచ్చేసి 2 రకాలు ఉన్నాయన్నమాట, వైట్, రెడ్. అవి నేను ఆర్గానిక్గా పండించుకుంటానండి. ఎందుకు స్టార్ట్ చేశానంటే ఫస్ట్ మా వారికి బాగా హెల్త్ ప్రాబ్లం అయింది 2019లో. అసలు చాలా సీరియస్ అనమాట. ఆ టైంలో బయట ఫుడ్ ఏమి పడక వామిటింగ్స్ అయిపోతున్న తరుణంలో నేను ఇలాగ సెట్ చేసుకొని ఇట్లా ఆకుకూరలతో నేను స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్. ఆ ఆకుకూరల సక్సెస్తో ఆయనకు ఆరోగ్యం కాపాడుకుంటే అట్లాగా నేను మా గార్డెన్లో హెల్తీగా ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ అట్లాగా పెంచుకుంటూ వచ్చానండి. అయితే నా దగ్గర వచ్చేసండి విరివిగా పండ్ల మొక్కలు ఉన్నాయి. పండ్ల మొక్కలు వచ్చేసి సపోటా, బాలాజీ సపోటా, రెడ్ సపోటా, బనానా సపోటా ఉన్నాయండి. ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ మాకు వస్తూనే ఉంటాయి. ఈ సీజన్ ఈ ఫ్రూట్ అయిపోయిందంటే నాకు ఇంకో ఫ్రూట్ అనేది స్టార్ట్ అవుద్ది. నిమ్మ ఉంది, తైవాన్ నిమ్మ, బాలాజీ నిమ్మ, సీడ్లెస్ నిమ్మ, గజ నిమ్మ ఇలాగ ఉన్నాయండి. దానిమ్మలో 2 రకాల దానిమ్మ ఉందన్నమాట. మహారాష్ట్ర దానిమ్మ, మామూలు దానిమ్మ ఉంది, పప్పర పనస ఉంది, పుల్లగా ఉండే స్టార్ ఫ్రూట్ ఉంది, స్వీట్గా ఉండే స్టార్ ఫ్రూట్ కూడా ఉందండి. జామల్లో వచ్చేసి నా దగ్గర 3 రకాల జామ ఉందన్నమాట. అలహాబాద్ జామ, మామూలు జామ, తైవాన్ జామ, నాగ్పూర్ కమలా ఉంది, బత్తాయి ఉంది, ఫ్యాషన్ ఫ్రూట్ ఉందండి. నేనైతేనండి బయటకి వెళ్ళి కొనుక్కునే పని లేదు. ఫ్రూట్స్ విషయం కానీ, లేకపోతే ఫ్లవర్స్ కానీ, వెజిటేబుల్స్ కూడా అన్నీ నాకు రెడీగానే ఉంటాయి. ములగ చెట్లు అయితేనండి దగ్గర దగ్గర ఒక 20 రకాల చెట్లు ఉన్నాయన్నమాట. దొండ, పెన్సిల్ దొండ కానీ, దోస కానీ, కాకర కానీ ఇట్లాగా ఇంటికి సరిపడా. అంతేకాదండి నేను మా అంగన్వాడీ కేంద్రానికి ఆర్గానిక్గా పండించుకున్న ఫుడ్ని ఎందుకంటే బయట కొనడం దేనికి, వాళ్ళు పసిపిల్లలు దేవునితో సమానమని. సోమవారం అయితే దోసకాయ పప్పు, దోసకాయలు తీసుకెళ్తా. మంగళవారం వచ్చేసి నిమ్మకాయలను టమాటా పప్పు, పులిహారకి అది సరిపోద్ది. బుధవారం వచ్చేసి ఆకుకూర చేస్తా, గురువారం సాంబారు, శుక్రవారం వచ్చేసి మునగాకండి. మొత్తం ఇట్లాగా నా ఇంటికి సరిపోద్ది, మా అంగన్వాడీ కేంద్రానికి సరిపోద్ది. అలాగే గర్భవతులు, బాలింతలకు కూడా నేను ఎక్కువ మునగాకు ఇస్తానండి. దానివల్ల నేను మునగ చెట్లు ఎక్కువ పెట్టాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాణంతో వాళ్ళ కడుపులో మోస్తున్నారు, వాళ్ళు రక్తహీనతతో ఉండకూడదు. కాబట్టి నేను చేస్తున్న జాబు పరంగా కూడా వాళ్ళ విషయంలో కూడా నేను కేర్ తీసుకుంటానండి. అలాగే నాకు కూడా కొంచెం రక్తహీనత ఉంది కాబట్టి నేను ఆ పరంగా కూడా పొనగంటి కూర ఇట్లాగా అన్ని ఆకుకూరలు కూడా తీసుకుంటూ చేస్తున్నానండి. అట్లాగే ఖర్చు పెట్టేది కూడా ఏమి లేదండి. పెరుగు డబ్బాలండి 5 రూపాయలకి ఇస్తారు మనకి ఇళ్ళమ్మట కానీ, లేకపోతే మన సామాన్లు అమ్మే బజార్కి వెళ్తే
స్లాబ్ చెడపోకుండా అండి స్టాండ్లు పెట్టాలి, కానీ హెవీ అవసరం లేదండి. 250-300 కొనాల్సిన అవసరం లేదు. నాకు 50 రూపాయల టబ్బు కింద వచ్చేసి 30 రూపాయలు పీట వేసానండి. నాకు దగ్గర ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి ఆ పీటలే నాకు సెట్ అయిపోయింది. నేను కాబట్టి నాకు అంతా ఖర్చు వచ్చి ఏదో టబ్బులు పరంగా కానీ ఏదన్నా ఒక 50,000 లోపే నాకు అయిందండి ఈ 4 ఇయర్స్లో. స్టెప్ బై స్టెప్ నేను మొక్కలు కూడా ఒక్కొక్క రకం మొక్క తెచ్చుకునేదాన్ని అనమాట. నేను కాస్ట్ కూడా ఎక్కువ పెట్టేదాన్ని కాదండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది మొక్కలు కూడా వ్యసనంగా తీసుకుంటున్నారు, చూపించేయాలి వాళ్ళకి వీళ్ళకని పెద్ద మొక్కలు 1000 రూపాయలు 1500 పెట్టి తెస్తున్నారు. కానీ నాదే మొక్క అయినా సరేనండి 150 ఇంకా మహా అయితే 200 పెట్టానేమో, కానీ నేను ఎక్కువ అండి నా పండ్ల మొక్కలన్నీ 150తోనే నేను కొనుక్కొచ్చా. మునగ వచ్చి అన్నీ నేను సీడ్స్తోనే పెంచా. డ్రాగన్స్ వచ్చి నేను అన్ని కటింగ్స్తోనే పెంచా. రసాయనికంగా పండించేస్తున్నారు, ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆర్గానిక్గా మనం పండించుకోవాలని నేను జీవామృతం పోయడం కానీ పళ్ళు వేయడం కానీ కూరగాయలు వేస్ట్ అలా నాకున్న టయాన్ని బట్టి టైం ఉంటే సాయిల్ కొంచెం లూజ్ చేసేస్తాను, లేదంటే అలా వేసి వెళ్ళిపోతానండి. మళ్ళీ సాయంత్రం వచ్చి చూసుకుంటానండి. అవార్డ్స్ అయితే వచ్చినాయండి. రీసెంట్గా 6 మంత్స్ అవుతుందండి. రైతు నేస్తం అవార్డు ఇచ్చారు. వరంగల్ దగ్గర వచ్చేసి రాణి రుద్రమదేవి అవార్డు కూడా ఇచ్చారండి. మేము స్టార్ట్ చేసింది 2019లో స్టార్ట్ చేసామండి. మా మిద్ది మీద ఇది 200 గజాలండి. ఆల్మోస్ట్ ఎడ్జ్ టు ఎడ్జ్ అంతా పెట్టేసామండి. మొక్కలు ఎందుకు పెంచుతున్నామంటే ఆ రోజులు ఆకుకూరలు ఎక్కడ దొరకలేదండి. దొరకపోయే వాటికి మిద్ది మీద పెంచుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో మిద్ది మీద స్టార్ట్ చేసామండి. అలాగే ములక్కాయ ఎక్కువ మేము ములక్కాయ ఇక్కడ, ఎందుకంటే మా మిసెస్కి బ్లడ్ తక్కువ ఉంటుంది, ఆ ములక్కాయ కారప్పొడి చేసుకుని ఇడ్లీలో తింటాం. అలా మిద్ది మీద ఇలా డెవలప్ చేసామండి. నేను గ్రౌండ్ నుండి వచ్చేటప్పుడు 10 అయిపోయిద్దండి. ఆమె స్కూల్కి వెళ్ళిపోయింది 9 కల్లా. నేను వచ్చేసి మొక్కలకు నీళ్లు పోయటం, మొక్కలు పెంచడం జరుగుతుంది. అలాగే ఆమె సాయంత్రం పూట ఆమె ఆఫీస్ నుండి వచ్చేప్పటికి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, ఆమె మొక్కలను చూసుకుంటుంది. మేము ఇద్దరం కలిసి చేసేయడం బట్టే ఇంత గార్డెన్ అయింది. మాకు ఎంత ఆనందం అండి. ఏదైనా బాధ ఉన్నా ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే పైకుండా వచ్చేసి ఆ గార్డెన్లో తిరుగుతుంటే వర్ణింపలేమండి. ఆ మాటలు అసలు హ్యాపీనెస్గా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఇది చేయడం కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. వంకాయ కూర తినే అలవాటు లేదండి, ఒక 30 ఇయర్స్ నుండి అలవాటు లేదు. మిద్ది మీద పెట్టిన తర్వాత అసలు ఫస్ట్ మిద్ది మీద పెట్టిన తర్వాత మా మిసెస్ అందే మనం మిద్ది మీద పెట్టాం, న్యాచురల్గా పండించాం, ఒక్కసారి టేస్ట్ చూడమంటే ఆ వంకాయ తినేప్పటికి అసలు వంకాయ ఎంత బాగుంటుందా అనేసి అప్పుడు తెలిసిందండి. అప్పటి నుండి వంకాయ తినడం కూడా మొదలుపెట్టాం. అది మా మిద్ది మీద తోటలో పెరిగిన కాయలే తింటున్నాను. ఆరోగ్య సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ఇందుకోసం అవకాశం ఉన్నవారందరూ మిద్దె తోటల పెంపకంలో భాగస్వాములు కావాలని అంటారు తోటి సాగుదారులు. టెర్రస్ గార్డెన్ అనేది మనందరం కూడా ఈ రోజుల్లో చేయదగినది, అసలు చేసుకోవాల్సింది కూడాను. బయట కెమికల్ ఫుడ్ ఎక్కువైపోయిందండి. ఈ టైంలో మనకి ఒక ప్రత్యామ్నాయం ఏమన్నా ఉంది మంచి ఆరోగ్యంగా ఉండడానికి బతకడానికి మనిషి అంటే ఎవరి మిద్దె మీద వాళ్ళు చక్కగా 4 కుండీలు పెట్టి ఆకుకూరలు పెంచుకోవడం స్టార్ట్ చేస్తే మెల్లిగా వాళ్ళే ఇక మొక్కలు లాగేసుకుంటాయండి. ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్, రోజు కావాల్సిన ఆకుకూరలు అన్నీ కూడా మనకి టెర్రస్ గార్డెన్లో వస్తాయండి. ఈ టెర్రస్ గార్డెన్ వల్ల మనకు చాలా మానసిక ప్రశాంతత కలిగిద్ది, అలాగే రోజువారీ ఎక్సర్సైజ్ కూడా అయిపోద్దండి. టెర్రస్ గార్డెన్కి పెద్ద ఖర్చు ఏం పెట్టక్కర్లేదు, కావాల్సిందల్లా ఆసక్తి, ఇంట్రెస్ట్. ఈ 2 ఉంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. వేస్ట్ థర్మాకోల్ బాక్సులు మనకి బయట పడేస్తుంటారు, వాటిలో కూడా చాలా మొక్కలు పెంచుకోవచ్చండి.